Good evening, my dear students and my dear friends. This is your Subbaru sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, Hyderabad. కొత్తగా ఇప్పుడు రాబోయేటటువంటి ఇప్పుడు ఈ 2025లో ఈ ఇయర్ ఎండింగ్లో రాబోయే కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఏపీలోను తెలంగాణలోను కొత్త వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అందరికీ వర్తిస్తుంది. కొత్త వాళ్ళే కాదు, పాత వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇది కానీ పాటిస్తే ఖచ్చితంగా మీకు ఆర్టీఓ, డిఎస్పీ, సిటీఓ, మున్సిపల్ కమిషనర్, ఎక్సైజ్, డిఎస్పీ లాంటి టాప్ పోస్ట్ సర్వీసెస్ వస్తాయి. సో మీరు జనరల్గా బయట అంటుంటారు ఈ గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్కి దగ్గర దగ్గర రోజుకి 15 గంటలు 20 గంటలు. మనిషి అన్నవాడు ఎవడు కూడా ఈ 15-20 గంటలు చదివినా అది ఉపయోగపడుతూ దానికి గాలికి వెళ్ళిపోతుంది. అందులో అనుమానమే లేదు. ఏ విధంగా ఉపయోగపడదు. అదేవిధంగా దీనికి ఏమైనా కొత్త పద్ధతులు ఉన్నాయో చదవడానికంటే కొత్త పద్ధతులు కూడా ఏం లేవు. అన్నీ అందరికీ తెలిసిన పద్ధతులే. కాకపోతే ఎవరైతే సిన్సియర్గా చదువుతారో, ఎవరైతే బేసిక్స్ మీద పట్టు ఉంటుందో వాళ్ళకి వచ్చేస్తాయి ఈ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1. కానీ బేసిక్స్ మీద పట్టు లేకపోవడం వల్ల చాలామంది ఈ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు. అంటే ఆ సబ్జెక్ట్ టెర్మినాలజీ, సబ్జెక్ట్ యొక్క ప్రాథమిక అంశాలు, ఆ సబ్జెక్ట్లో మెయిన్ ఉండే ఆ కీ వర్డ్స్ ఏంటి, ఆ పదాలు తెలియకపోవడం ఎక్కువ మంది ఇందులో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్యాంకింగ్ సెక్టర్ తీసుకున్నాం అనుకోండి. బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటి ఆ టెర్మినాలజీ ఏంటి? సో బ్యాంకింగ్ సెక్టర్లో మనం కానీ చూసినట్లయితే అసలు షెడ్యూల్ బ్యాంక్స్ ఏంటి, నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ ఏంటి, బ్యాంక్ రేట్ ఏంటి, ఎస్ఎల్ఆర్ ఏంటి, సిఆర్ఆర్ ఏంటి, అదేవిధంగా ఓపెన్ మార్కెట్ యాక్టివిటీస్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఫెసిలిటీ రేట్స్ అంటే ఏంటి, మనీ మార్కెట్ ఏంటి, క్యాపిటల్ మార్కెట్ ఏంటి, మళ్ళీ క్యాపిటల్ మార్కెట్లో ఈ డిబెంచర్స్ అంటే ఏంటి, అదేవిధంగా ప్రామిసరీ నోట్స్ అంటే ఏంటి, సర్టిఫికేట్ డిపాజిట్స్ అంటే ఏంటి, అదేవిధంగా ఇలా ఇవన్నీ మీకు డిబెంచర్ అంటే ఏంటి, స్టాక్స్ అంటే ఏంటి, బాండ్స్ అంటే ఏంటి, బాసెల్ 1 ఏంటి, బాసెల్ 2 ఏంటి, బాసెల్ 3 నామ్స్ ఏం చెప్తున్నాయి. సో ఇవి బేసిక్స్ అన్నమాట. ఇట్లా మనీ మెజర్మెంట్స్లోకి M1 ఏంటి, M2 ఏంటి, M3 ఏంటి, M4 ఏంటి, టైప్స్ ఆఫ్ మనీలో కానీ చూస్తే మెటలిక్ మనీ ఏంటి, నాన్ మెటలిక్ మనీ ఏంటి, లీగల్ టెండర్ మనీ ఏంటి, నాన్ లీగల్ టెండర్ మనీ ఏంటి, ప్లాస్టిక్ మనీ ఏంటి, ఫియట్ మనీ ఏంటి. సో ఇవి సబ్జెక్ట్ టెర్మినాలజీస్. వీటి మీద బాగా పట్టు ఉండాలి. అంటే కొత్త వాళ్ళు ఖచ్చితంగా బేసిక్స్ ప్రతి సబ్జెక్ట్కి, నాట్ ఓన్లీ ఎకానమీ, టేక్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏదైనా తీసుకోండి, దాంట్లో బేసిక్స్ మీద బాగా పట్టు ఉండాలి. దీనికోసం ఒక్కటే చేయండి. సో ఇది చెప్పబోయే ముందు, సో సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 లాంగ్ టర్మ్, మీకు లాంగ్ టర్మ్ మెంటర్షిప్, టెస్ట్ సిరీస్, అదేవిధంగా ఆఫ్లైన్ క్లాసెస్, డీటెయిల్డ్గా మీకు ఆఫ్లైన్ క్లాసెస్ తక్కువ మంది, బ్యాచ్ 50 మెంబర్స్ తీసుకుని చాలా డీటెయిల్డ్గా అందరూ సక్సెస్ అయ్యే విధంగా ఒక సైంటిఫిక్ అప్రోచ్ అండ్ ఇంటిగ్రేటెడ్, అటు సివిల్ సర్వీసెస్ ఇటు గ్రూప్ 1 రెండు వచ్చే విధంగా మీకు మేము క్లాసెస్ ఇస్తాం జరుగుతుంది. వీళ్ళందరి మీద నేనే స్పెషల్ ఫోకస్ చేస్తాను, స్పెషల్ సూపర్వైజ్ చేస్తాను. సో ఈ బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇంకా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి, ఆ నెంబర్లకి కాల్ చేయండి. చాలామంది కాల్ చేస్తున్నారు కానీ ఇంకా టైం పడుతుంది సార్ అంటున్నారు. అంత టైం తీసుకుంటే మీ గ్రూప్ 1 సివిల్స్ రావు. రోజుకి నాకు ఒక 10 మెంబర్స్ కాల్ చేస్తున్నారు, సార్ మెంటర్షిప్ జాయిన్ అవుతాం, టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతాం, ఆఫ్లైన్ జాయిన్ అవుతాం, ఆన్లైన్ జాయిన్ అవుతాం. కాకపోతే ఇంకా వాళ్ళు కొద్దిగా టైం అడుగుతున్నారు. టైం అనేది ఇది ఎప్పుడైతే మీరు డిసైడ్ అవుతారో గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి లేదా సివిల్ సర్వీసెస్ సాధించాలి, ఐఏఎస్ అవ్వాలని, ఆ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. ఇవి టైం తీసుకోకూడదు. ఎందుకంటే మీరు టైం తీసుకునే కొద్ది కాంపిటీషన్ పెరిగిపోతుంది. తర్వాత మీకు ఆ టైం సరిపోదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ని పేపర్లు ఎక్కడ చదువుతారు, ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవన్నీ ఎక్కడ చదువుతారు, ఏ పనైనా ఇది. సో అందుకే మీకు గ్రూప్ 1 సివిల్స్ మీ లక్ష్యమైనప్పుడు ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. మీరు ఏ రోజు అనుకుంటారో ఆ రోజున ఇంకా తాడో పేడ తెలుసుకోవాలి. అసలు మీకు రాకూడదు ఈ ఆలోచన, గ్రూప్ 1 సివిల్స్ సాధించాలని ఆలోచన రాకూడదు. వచ్చింది కదా, మరి దీన్ని సాధించే విధంగా ఉండాలి. అంతేగాని దీన్ని కొంతమంది ఫిబ్రవరిలో జాయిన్ అవుతాం సార్, జనవరిలో జాయిన్ అవుతాం, మార్చిలో జాయిన్ అవుతాం అని చెప్తున్నారు. సో అది కరెక్ట్ అప్రోచ్ కాదు. మీరు ఎప్పుడైతే మీకు ఆలోచన వచ్చిందో అప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయాలి. మీకు మెంటర్ ఉంటాడు, మీకు నేను మెంటరింగ్ ఇస్తాను. మీరు ఏం చదవాలి, ఎలా చదవాలి, బేసిక్స్ నుంచి మీరు అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎట్లా మొదలు పెట్టాలో కూడా చెప్తాను. సో అందుకని గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంటిగ్రేటెడ్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఒకటే ఫీజుతో మీకు అటు సివిల్స్కి ఇటు గ్రూప్ 1 రెండింటికి సరిపడేటు కోచింగ్ ఇస్తాం. అటు మీరు సివిల్ సర్వీసెస్ రాసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 రాసుకోవచ్చు. ఈ రెంట్కి ఉపయోగపడతారు. గ్రూప్ 1
నోటిఫికేషన్ వస్తుంది. సివిల్ సర్వీసెస్ ఎవ్రీ ఇయర్ వస్తుంది రెగ్యులర్గా, అది కూడా మీకు తెలిసిన విషయం. కాబట్టి సివిల్ స్టాండర్డ్లో ప్రిపేర్ అయ్యామనుకోండి, హాయిగా మనం గ్రూప్ 1 కూడా సక్సెస్ అవుతాం. ఇప్పుడు మా దగ్గర టాప్ ర్యాంకర్స్ అంతా కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 రాసినటువంటి వాళ్ళే. వీళ్ళంతా సివిల్ సర్వీసెస్లో కోచింగ్ తీసుకొని సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళే. కాబట్టి మీరు ఈ ఇంటిగ్రేటెడ్ క్లాసెస్లో జాయిన్ అయితే మీకు అటు సివిల్స్ రాసుకోవచ్చు, ఇటు గ్రూప్ 1 రాసుకోవచ్చు. పక్కా గ్యారంటీ ఇస్తాను నేను మీకు. నేను చెప్పింది మీరు 60% ఫాలో అయితే, నేను సాటిస్ఫై అయితే, నేను వేస్తే మార్క్, మా పాత వీడియోలు చూడండి, నేను కొన్ని మార్క్స్ వేస్తున్నాను, వాళ్ళంతా కూడా రేపు ర్యాంక్స్ వస్తాయి వాళ్ళకి. అప్పుడు మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఏముంది అక్కడ? సరేనండి, ఏం చేయాలి మరి ఈ కొత్త వాళ్ళు అయితే మీరు బేసిక్స్ బాగా నేర్చుకోండి. తర్వాత ఆ ప్రాథమిక అంశాలని బట్టి పట్టండి, బై హార్ట్ చేయండి. నేను వచ్చేంత వరకు బట్టి పట్టండి. మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో బట్టి పడతారు కదా స్కూల్ ఎడ్యుకేషన్లో, ఆ విధంగా ప్రతి సబ్జెక్ట్ టెర్మినాలజీ బట్టి పట్టాల్సిందే, ప్రతి క్వశ్చన్కి బట్టి పట్టాల్సిందే. పడితేనే వస్తుంది మీకు. మీకు ఇంటాను కొంచెం బట్టి పట్టడం ఏంటి సార్, ఇది ఎనాలిసిస్ లేదు, బూడిద ఏమి లేదు ఇక్కడ. 10 మార్కులు ఎనాలిసిస్ ఏముంటుంది? మీకు వచ్చే క్వశ్చన్స్ 10 మార్క్స్, దాంట్లో ఎనాలిసిస్ ఏముంటుంది? అదేమన్నా 30 50 మార్క్సా? అనలైజ్డ్గా ఆల్ ఆస్పెక్ట్స్లో మనం వెళ్ళి డిస్కస్ చేయడానికి. మీకు వాట్ ఈజ్ వాట్ అని తెలిస్తే రాస్తే చాలు, 10 మార్కులు వచ్చేస్తాయి. 10 మార్కులకి మీకు 50% మార్క్స్ వేస్తేనే టాప్ ర్యాంక్ వస్తుంది సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1లో. 40% దానికి దగ్గరగా రాసిన చాలు. మీకు ఇచ్చే క్వశ్చన్లు అన్నీ కూడా 100% ఆన్సర్ చేసే క్వశ్చన్లు యూపీఎస్సీ వాడు ఇవ్వడు, ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ వాడు కూడా ఇవ్వడు. క్లియర్. వాళ్ళు ఇచ్చే క్వశ్చన్లో మీరు 40% లేదా 50% ఆన్సరే ప్రజెంట్ చేయగలుగుతారు. దానికి ఎందుకు మీరు టైం వేస్ట్ చేసుకుని రోజుల తరబడి గంటలు చదివి అర్థం కాలేదు, ఇన్ని పుస్తకాలు అన్నీ వృధా, టైం వేస్ట్. అశోక్ నగర్లో అంతా మాయ. ఇదంతా ఏం అవసరం లేదు మీకు. మీరు బేసిక్గా ఒక సబ్జెక్టుకి సంబంధించినటువంటి బేసిక్ అంశాలు చక్కగా నేర్చుకోండి. ఆ సబ్జెక్టు అంతా ఉన్న సిలబస్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, వాటికి సంబంధించి మీకు ఎంత తెలుసు, వాటి మీద క్వశ్చన్ ఇస్తే మీరు ఎంత రాయగలుగుతారు అనేది మీరు తెలుసుకోండి చాలు. వాటి కోసం బట్టి పట్టండి. ఇప్పుడు సైన్స్ కాదు, మీరంతా ఆర్ట్స్ కాదు కదా చదివింది, సైన్స్ చదివి ఉంటారు కాబట్టి మీకు ఈ బేసిక్ టెర్మినాలజీ తెలియదు అనమాట. ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, వీటిల్లో మీకు ఆ బేసిక్ టెర్మినాలజీ తెలియదు కాబట్టి ఆ టెర్మినాలజీస్ కోసం మీరు బైహార్ట్ చేయండి. ఖచ్చితంగా బైహార్ట్ చేయాల్సిందే. నేను అదే చెప్తాను ఇక్కడ. మీరు క్వశ్చన్ నేర్చుకోండి, బైహార్ట్ చేయండి. అసలు టాపిక్ అంటే ఏంటో చెప్పండి, నాతో డిస్కస్ చేయండి. అసలు ఆ మీనింగ్స్ ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను క్లాస్ జరిగేటప్పుడే వాళ్ళకి చెప్పి మళ్ళీ వాళ్ళని క్వశ్చన్స్ వేసి వాళ్ళ దగ్గర ఆన్సర్ రాబడతాను. అప్పుడే వాళ్ళకి ఇంటర్వ్యూ స్కిల్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి సివిల్ సర్వీసెస్ వాళ్ళకి. అంతేగాని మీరేదో ఇదివరకులాగా ఏదో ఎనాలిసిస్ అని, విశ్లేషణ అని చెప్తూ ఉంటారు. వాళ్ళకే తెలియదు విశ్లేషణ అంటే ఏంటో, ఎనాలిసిస్ అంటే ఏంటో, ప్రజెంటేషన్ అంటే ఏంటో. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, అదేవిధంగా బేసిక్ బుక్స్ కొన్ని చదవండి. బేసిక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ చదవండి. తెలుగు వాళ్ళైతే మనకు అకాడమీ పుస్తకాలు చదవండి. అదేవిధంగా మేము కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఇచ్చేటటువంటి మెటీరియల్ చదవండి. మెయిన్గా క్లాస్ నోట్స్ అనేది మెయిన్ అనమాట. కొత్త వాళ్ళకైతే క్లాస్ వినడం, క్లాస్ నోట్స్ ఇవి మెయిన్ అనమాట. ఇలాగానే మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు గ్రూప్ 1 వీటిల్లో సక్సెస్ అవుతారు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే రోజుకు 2 క్వశ్చన్లు నేర్చుకున్నాం మనం. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనమాట. అసలు కొంతమందికి ప్రిలిమ్స్కి మెయిన్స్కి తేడానే తెలియదు. యాక్చువల్గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదివితేనే మీకు ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఉన్నటువంటి ఏముంది, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఆ టాపిక్లో యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడిగితే అది ప్రిలిమ్స్, అట్లా కాకుండా దానికి ఓవరాల్గా క్వశ్చన్ అడిగితే అది మెయిన్స్ అవుతుంది. అంతేగాని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మెయిన్స్ క్లియర్ చేయలేరు. ఒకవేళ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అవ్వదు. కాబట్టి ప్రిలిమ్స్కి మెయిన్స్కి తేడా లేదు. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఏదైతే సిలబస్ ఉందో అదే ఉంది మెయిన్స్లో మనకి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు బైహార్ట్ చేయడం, బేసిక్స్ నేర్చుకోవటం, బేసిక్ బుక్ చదవటం, రైటింగ్ ప్రాక్టీస్, రోజు 2 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేయడం. ఆల్రెడీ మీరు ఇంతకుముందు కోచింగ్ తీసుకొని ఇంతకుముందు ఏమైనా ఉంటే అలాంటి వాళ్ళు మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ తీసుకొని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. నిజంగా మీకోసమే చెప్తున్నా. మీరు ఎప్పుడో ఏదో నేను నా దగ్గర జాయిన్ అవ్వటానికని చెప్పట్లేదు మీకు. నా లక్ష్యం ఏంటంటే గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ని ఎక్కువ మందిని, నాకున్న టైంలో ఎక్కువ మందిని ఇది చేయాలన్నదే నా ఉద్దేశం అన్నమాట. దానికోసమే చెప్తాను. అందుకని మీరు ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మెంటర్షిప్ తీసుకొని టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా దాంతో పనే లేదు మీకు మా ర్యాంకర్ ఒక ఆయన, సెకండ్ ర్యాంకర్ మధుసూదన్ అని, ప్రజెంట్ ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క ఓఎస్టీ ఆన్ స్పెషల్ డ్యూటీలో ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఆయన. చూడండి ఆయనకి ఎంత చిన్న వయసులో 35-37 ఇయర్స్లోనే మంచి పొజిషన్లోకి వచ్చాడు ఆయన. నా దగ్గర 2016 నోటిఫికేషన్కి నా దగ్గర జాయిన్ అయితే నేను అన్నాను, ఇప్పటి నుంచి ఎందుకు మధుసూదన్ ఈ మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ అంటే
లేదు సార్ ఎప్పుడు జరిగితే అప్పుడు దాకా నేను రాస్తూనే ఉంటానన్నాడు. ఆ సంవత్సరం నోటిఫికేషన్‌లో దాదాపుగా 3 ఉన్నాయి డిప్యూటీ కలెక్టర్‌లు. ఆయన సెకండ్ ర్యాంక్ సాధించి కొట్టాడు. అది సాధించాడు. చూడండి మరి ఎట్లా. సో, అందుకని మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. వాటితో పట్టించుకోకూడదు. నోటిఫికేషన్‌లు, టైం ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో మొన్న అదేగా జరిగింది. నేను చాలామందికి చెప్పాను. ఎగ్జామ్ జరుగుతుంది. మీ షెడ్యూల్ ప్రకారం మా 14 వీక్ షెడ్యూల్ మీరు ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను నా దగ్గర అడ్మిషన్ తీసుకున్నటువంటి 150 మెంబర్స్‌కి అదే చెప్పాను. దాంట్లో ఒక 20-30 ఒక 30% ఆఫ్ ద పీపుల్ ఫాలో అయ్యారు. వాళ్ళంతా దే ఆర్ వెరీ హ్యాపీ. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఇంకా నాకే వచ్చి చెప్తారు జరుగుతుందో లేదో సార్ ఒక టైం దొరుకుతుందని. కాబట్టి ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త పాత ఏం లేదు. కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు గ్రూప్ 1 సివిల్స్‌లో సక్సెస్ అవ్వచ్చు. గతంలో అంటే కొంచెం సీనియారిటీ అవసరమైంది. ఇప్పుడు వచ్చే షార్ట్ క్వెషన్స్‌కి అంత మనకి సీనియారిటీ అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్. సో, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి. మిగతా వాళ్ళకి షేర్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ జాయిన్ అవ్వండి. స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్. మీకు అన్ని విధాలు 24 అవర్స్ అందుబాటులో ఉంటాను నేను. మీకు ఏ డౌట్ వచ్చినా నేను స్వయంగా నేనే మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఎలా రాయాలి, ఏం రాయాలి, ఎట్లా రాయాలి, ఎలా చదవాలి, ఏం చదవకూడదు, ఏం రాయకూడదు అనేది కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. కరెక్ట్‌గా ఇది ఫాలో అవ్వండి. మీకు మంచి ర్యాంక్స్ వస్తాయి. రేపు తెలంగాణ రిజల్ట్ వస్తే చూడండి మా ర్యాంకర్స్‌ని మీకే చూపిస్తాను నేను. ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళు మంచిగా చూడండి ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. వాళ్ళకి మంచి ర్యాంక్స్ వస్తాయని చెప్పి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.